మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఇప్పుడు మిసైల్స్, డ్రోన్ల స్థాయి నుంచి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాణాల మీదకి వచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న ఇరాకీ మిలిషియా అనే కూటమి ఓ సంచలన ఆఫర్ను ప్రకటించింది. ట్రంప్ను హతమార్చిన వారికి $10 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 96 కోట్ల రూపాయల భారీ బహుమతి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఇరాన్ మిలిటరీ సామ్రాజ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడమే టార్గెట్గా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంటే, ఇటు ఇరాన్ మాత్రం తాము అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశామని, భారీ నష్టాన్ని మిగిల్చామని చెబుతుంది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ట్రంప్ తలపై 96 కోట్ల ఆఫర్ ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. అసలు అమెరికా ప్రెసిడెంట్ను టార్గెట్ చేస్తూ ఇరాకీ సాయుధ ముఠాలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి? వైట్ హౌస్లో జరిగిన ఓ మీటింగ్లో ట్రంప్ ఏం మాట్లాడారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో రగులుతున్న యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసేలా ఇరాక్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ ఇప్పుడు ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. ఇరాన్ వెనుకుండి నడిపిస్తున్న ఈ ఇరాకీ మిలిషియా సంకీర్ణ కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ను వ్యక్తిగతంగా అంతం చేసినా లేదా అందుకు ప్లాన్ చేసి సహాయం చేసినా సరే $10 మిలియన్ క్యాష్ ప్రైజ్ అందుతుందని వారు స్పష్టం చేశారు. అయితే ఇంత భారీ మొత్తాన్ని ఎలా అరేంజ్ చేశారు అనే ప్రశ్నకు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ సమాధానం ఇచ్చింది. తమ గ్రూప్ సభ్యులు మద్దతుదారుల నుంచి వచ్చిన విరాళాల ద్వారానే ఈ ఫండ్ను సేకరించినట్లు చెప్పింది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు మాత్రం వారు బయటపెట్టలేదు. అమెరికా లాంటి గ్లోబల్ సూపర్ పవర్ అధ్యక్షుడిని ఇలా ఓపెన్గా బెదిరించడంతో మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇరాకీ ముఠాలకు అంతలా కోపం రావడానికి కారణం, ఇటీవలే వైట్ హౌస్లో జరిగిన ఓ హై ప్రొఫైల్ మీటింగ్. ఇరాక్ కొత్త ప్రధాని అలీ అల్ జైదీ అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ అధికారిక చర్చలు సందర్భంగా ట్రంప్ 2020 నాటి నుంచి ఓ సంచలన ఆపరేషన్ను బహిరంగంగా ప్రస్తావించారు. 2020 జనవరిలో బగ్దాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ టాప్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ కాసిం సులేమనీ, అలాగే ఇరాకీ మిలిషియా కీలక నేత అబూ మహదీ అల్ మహిందలను అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది. ఆ దాడులు తానే స్వయంగా ఆర్డర్ ఇచ్చి చేయించానని, వారు అత్యంత ప్రమాదకర వ్యక్తులని ట్రంప్ ఇరాక్ ప్రధాని ముందే గర్వంగా చెప్పుకొచ్చారు. తమ కమాండర్ల మరణాన్ని ట్రంప్ అలా ఓపెన్గా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అవమానంగా భావించిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ దీనికి ప్రతిచర్యగా ట్రంప్ తలపై 96 కోట్ల బహుమతిని అనౌన్స్ చేసింది. మరోవైపు ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు ఏమాత్రం ఆగడం లేదు. వరుసగా 7వ రాత్రి కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను, కమాండ్ సెంటర్లను పూర్తిగా వీక్ చేయడమే ఈ దాడులు ముఖ్య ఉద్దేశమని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ మాత్రం తాము చేతులు కట్టుకొని కూర్చోలేదని చెబుతుంది. అమెరికాకు చెందిన అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని తాము విజయవంతంగా కూల్చేశామని, మరికొన్ని విమానాలకు తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం అఫీషియల్గా ప్రకటించుకుంది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ నేరుగా అమెరికాతో తలపడుతూనే ఇరాక్, సిరియా, గల్ఫ్ రీజియన్లో ఉన్న తన ప్రాక్సీ గ్రూపులను ఆయుధాలుగా వాడుకుంటుంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ బేసెస్, దౌత్య కార్యాలయాలపై జరిగిన వందలాది డ్రోన్స్, రాకెట్ దాడుల వెనుక ఈ ఇరాకీ సాయుధ ముఠాలే ఉన్నాయని అమెరికా గట్టిగా ఆరోపిస్తుంది. ఇరాన్ సరిహద్దుల బయట ఉంటూ అమెరికాపై ఒత్తిడి పెంచడానికి ఇరాన్కు ఇప్పుడు ఈ సాయుధ ముఠాలే మెయిన్ వెపన్స్గా మారాయి. ఒకవైపు అమెరికా వైమానిక దాడులు, మరోవైపు ఇరాన్ కూల్చేసిన యుద్ధ విమానాల క్లెయిమ్స్. వీటన్నిటికీ తోడు ట్రంప్ ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఇరాక్ మిలిషియా ప్రకటించిన భారీ ఆఫర్. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ను ఒక భారీ యుద్ధ ముంగిట్లోకి నెట్టేశాయి. ఈ గ్లోబల్ టెన్షన్స్ ఎటు దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఇప్పుడు మిసైల్స్, డ్రోన్ల స్థాయి నుంచి ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాణాల మీదకి వచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న ఇరాకీ మిలిషియా అనే కూటమి ఓ సంచలన ఆఫర్ను ప్రకటించింది. ట్రంప్ను హతమార్చిన వారికి $10 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 96 కోట్ల రూపాయల భారీ బహుమతి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఇరాన్ మిలిటరీ సామ్రాజ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడమే టార్గెట్గా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంటే, ఇటు ఇరాన్ మాత్రం తాము అమెరికా యుద్ధ విమానాలను కూల్చేశామని, భారీ నష్టాన్ని మిగిల్చామని చెబుతుంది. మిడిల్ ఈస్ట్లో రగులుతున్న యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసేలా ఇరాక్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ ఇప్పుడు ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. ఇరాన్ వెనుకుండి నడిపిస్తున్న ఈ ఇరాకీ మిలిషియా సంకీర్ణ కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ను వ్యక్తిగతంగా అంతం చేసినా లేదా అందుకు ప్లాన్ చేసి సహాయం చేసినా సరే $10 మిలియన్ క్యాష్ ప్రైజ్ అందుతుందని వారు స్పష్టం చేశారు.
అయితే ఇంత భారీ మొత్తాన్ని ఎలా అరేంజ్ చేశారు అనే ప్రశ్నకు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ సమాధానం ఇచ్చింది. తమ గ్రూప్ సభ్యులు మద్దతుదారుల నుంచి వచ్చిన విరాళాల ద్వారానే ఈ ఫండ్ను సేకరించినట్లు చెప్పింది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు మాత్రం వారు బయటపెట్టలేదు. అమెరికా లాంటి గ్లోబల్ సూపర్ పవర్ అధ్యక్షుడిని ఇలా ఓపెన్గా బెదిరించడంతో మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇరాకీ ముఠాలకు అంతలా కోపం రావడానికి కారణం ఇటీవలే వైట్ హౌస్లో జరిగిన ఓ హై ప్రొఫైల్ మీటింగ్. ఇరాక్ కొత్త ప్రధాని అలీ అల్ జైదీ అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ అధికారిక చర్చలు సందర్భంగా ట్రంప్ 2020 నాటి నుంచి ఓ సంచలన ఆపరేషన్ను బహిరంగంగా ప్రస్తావించారు. 2020 జనవరిలో బగ్దాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ టాప్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ కాసిం సులేమనీ, అలాగే ఇరాకీ మిలిషియా కీలక నేత అబూ మహదీ అల్ మహిందలను అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది. ఆ దాడులు తానే స్వయంగా ఆర్డర్ ఇచ్చి చేయించానని, వారు అత్యంత ప్రమాదకర వ్యక్తులని ట్రంప్ ఇరాక్ ప్రధాని ముందే గర్వంగా చెప్పుకొచ్చారు. తమ కమాండర్ల మరణాన్ని ట్రంప్ అలా ఓపెన్గా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అవమానంగా భావించిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ దీనికి ప్రతిచర్యగా ట్రంప్ తలపై 96 కోట్ల బహుమతిని అనౌన్స్ చేసింది. మరోవైపు ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు ఏమాత్రం ఆగడం లేదు. వరుసగా 7వ రాత్రి కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను, కమాండ్ సెంటర్లను పూర్తిగా వీక్ చేయడమే ఈ దాడులు ముఖ్య ఉద్దేశమని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ మాత్రం తాము చేతులు కట్టుకొని కూర్చోలేదని చెబుతుంది. అమెరికాకు చెందిన అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని తాము విజయవంతంగా కూల్చేశామని, మరికొన్ని విమానాలకు తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం అఫీషియల్గా ప్రకటించుకుంది. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ నేరుగా అమెరికాతో తలపడుతూనే ఇరాక్, సిరియా, గల్ఫ్ రీజియన్లో ఉన్న తన ప్రాక్సీ గ్రూపులను ఆయుధాలుగా వాడుకుంటుంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ బేసెస్, దౌత్య కార్యాలయాలపై జరిగిన వందలాది డ్రోన్స్, రాకెట్ దాడుల వెనుక ఈ ఇరాకీ సాయుధ ముఠాలే ఉన్నాయని అమెరికా గట్టిగా ఆరోపిస్తుంది. ఇరాన్ సరిహద్దుల బయట ఉంటూ అమెరికాపై ఒత్తిడి పెంచడానికి ఇరాన్కు ఇప్పుడు ఈ సాయుధ ముఠాలే మెయిన్ వెపన్స్గా మారాయి. ఒకవైపు అమెరికా వైమానిక దాడులు, మరోవైపు ఇరాన్ కూల్చేసిన యుద్ధ విమానాల క్లెయిమ్స్. వీటన్నిటికీ తోడు ట్రంప్ ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఇరాక్ మిలిషియా ప్రకటించిన భారీ ఆఫర్. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ను ఒక భారీ యుద్ధ ముంగిట్లోకి నెట్టేశాయి. ఈ గ్లోబల్ టెన్షన్స్ ఎటు దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ఇరాన్ను పూర్తిగా అణిచివేస్తుందా, లేక ఈ మిలిషియా గ్రూపులు అమెరికాకు గట్టి షాక్ ఇస్తాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్ట్ స్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.